దిస్ షో స్పాన్సర్డ్ బై గౌతమ్ న్యూరో కేర్, న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. అండ్ అలానే ఇప్పుడు మనకి బాగా క్లోజ్ అయిన వ్యక్తి మనతో లేడు. నీకు తెలుసు, నాకు తెలుసు, చైతన్య. చాలా మంచి ఉండాలి. నీకు తెలుసు, లైక్ మనమంతా కలిసి చాలా సార్లు కూర్చొని ఆడుకుంటాను వాడితో నేనైతే పాపం. చూడడానికి వాడు ఎప్పుడు మనతో హ్యాపీగా కామెడీగా నవ్వుకుంటూ తిరిగేవాడు. వాడికి అంత బాధ ఉంది, అంత ప్రాబ్లం ఉంది ఎవరికి తెలియదు. జనరల్ గా బయట బోల్డ్ అనుకుంటారు కానీ ఎవరికి వాస్తవం అనేది ఎవరికి తెలియదు. లైఫ్ లో ఖచ్చితంగా మనకంటూ ఫ్యామిలీయో లేదంటే ఎవరో ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు. ఒకసారి అనిపించినప్పుడు వాళ్ళతో కూర్చొని ఒకసారి మాట్లాడితే మేబీ కొంచెం బెటర్ గా డిసిజన్ తీసుకునేవాడేమో అనిపించింది నాకు. దానికన్నా ఎక్కువ బాధ నాకు ఎప్పుడు అనిపించింది అంటే, ఒక మనిషి అలా చనిపోయాడు అని తెలిసిన తర్వాత దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం చాలా మంది వచ్చారు. మనోడు అలా చనిపోయిన తెలిసినప్పుడు మన డి ఫ్యామిలీకి అందరికీ ఒక షాకింగ్. అది మనం లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేం. చైతన్య విల్ ఆల్వేస్ లివ్స్ ఆన్. ఒక క్వశ్చన్ డార్లింగ్, ఇప్పుడు మళ్ళీ డీలోకి పిలిస్తే చేస్తావా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజంగా డార్లింగ్, అంటే నా మొత్తం జర్నీలో నాకు ఈ పార్ట్ ఏదైతే ఈ కొరియోగ్రఫీ చేసి వెళ్ళి స్టేజ్ పైన నిలబడడం అనేది నాకు ద మోస్ట్ ఫేవరెట్. ఓకే, ఇప్పటికీ కూడా నా ఇవన్నీ ఈ సాంగ్స్ హీరో పక్కన పెట్టి ఇప్పటికి కూడా ఏదైనా రియాలిటీ షోలో పిలిస్తే కొరియోగ్రఫీ చేయండి నేను వెళ్ళి చేయడానికి రెడీ. కానీ వేరే వర్క్స్ ఉండడం వల్ల ఓకే ఆబ్వియస్లీ, బట్ ఐల్ బి సో హ్యాపీ టు డూ కొరియోగ్రఫీ అగైన్ ఆన్ డి స్టేజ్. ఒక ఫైనల్ క్వశ్చన్, పండు గురించి ఏమనుకుంటున్నావు? నేను మనోని ఫస్ట్ టైం చూసింది డీలో. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద షో అయిపోయింది. వచ్చాడు బక్కగల, ఈడోని తీసుకొచ్చారా అనుకున్నాం. దాని తర్వాత అప్పుడు చిత్తు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. ఫస్ట్ చేశాడు మైకిల్ జాక్సన్ సాంగ్. పండుగ గాడికి గుర్తుందో లేదో తెలియదు. ఆ షో తర్వాత ఈవినింగ్ వెళ్ళి మాట్లాడే కూడా అప్పుడే ఉంటది ఆబ్వియస్ గా. వాడు గుర్తుంటే కూడా మంచోడే కాబట్టి గుర్తుండే ఉంటది. అండ్ నిజంగా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. పండు నాకు చాలా ఇష్టం. అండ్ మనోడు కూడా ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్, డాన్సర్, ఇవన్నీ కొరియోగ్రఫీ చేస్తారు. కానీ నాకు మనోడు మంచి యాక్టర్ కనపడతాడు పండు. అండ్ రీసెంట్ గా మర్చిపోయా చెప్పడం, నేను ఇంట్లో మార్నింగ్ లేసి కాఫీ తాగుతున్నా, వర్ష వచ్చేసి పండుది ఒక షార్ట్ మూవీ వచ్చింది చూసాను అడిగింది. నేను చూడలేదంటే నేను చూసాను, చాలా బాగుంది, పెట్టు వర్ష ఆల్రెడీ చూసి నాతో ఇంకోసారి కూడా చూసింది. మేము చాలా నవ్వుకున్నాం. సూపర్ గా ఉంది, నువ్వు యూ విల్ బి అ వెరీ గుడ్ యాక్టర్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా దీనికి ఎక్కువ అబద్ధాలు నేను చెప్పలేను. సారీ. నీ నుంచి జనాలు చాలా తెలుసుకుంటారు కూడా ఇది చూసాక. ఎందుకంటే చాలా మందికి డాన్సర్స్ కి ఏంటంటే లైఫ్ అనేది ఏంటని క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలనే నేను ఇక్కడ తీసుకొచ్చాం. అండ్ అందరికి ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నప్పుడు, లైఫ్ లో ఆల్వేస్ కీప్ ప్లాన్ బి డాలి. ఓకే, అంటే నేను చాలా మంది డాన్సర్స్ చూసాను అన్న, నేను మొత్తం ఇండ్లు, ఫ్యామిలీని, స్టడీస్ అన్ని వదిలేసి వచ్చేసానన్నా, నేను అవుతే డాన్సర్ అవుతా, లేదా నా లైఫ్ ఎండ్ ఇక్కడతో అని అనుకుంటాను. అలా డెఫినెట్ గా అనుకోకండి. ప్లాన్ బి ఎప్పుడు పెట్టుకోండి. సక్సెస్ కాకుంటే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి ముందే ఆలోచించాలి. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ప్లస్ నీ డ్రీమ్స్ రెస్పాన్సిబిలిటీ నువ్వు కాబట్టి దాన్ని ట్రై చేస్తుండు. అది కాకుంటే లైఫ్ గోస్ ఆన్. దీని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు చెప్పింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే నీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోదాం అని మాత్రం రెడీ అవ్వద్దు డార్లింగ్. ఇందులో ఒక ఫార్మాలిటీ ఉంది. ఈ డాన్సింగ్ స్టార్ కి ఒక పోజ్ ఇచ్చేయాలి. సో అది మాకు మెమరబుల్ గా మేము ఉంచుకుంటాం అనమాట మా సెట్ లో. సో నీ స్టైల్లో ఒక పోజ్ ఇచ్చామంటే విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది నెక్స్ట్ మంచి కొరియోగ్రాఫర్స్ వస్తారు ఖచ్చితంగా. వాళ్ళ మాటలు కూడా ఇన్స్పిరేషన్ అవుతాయి. అండ్ ఖచ్చితంగా ఈ షోని మిస్ కాకండి, కంటిన్యూ చూస్తూనే ఉండండి.